హలో అండి. అందరూ బాగున్నారా? వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కొంచెం సిక్ అవ్వడము, అలాగే బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్‌గా వీడియోలైతే చేయలేకపోతున్నానండి. ఇక నుండి ట్రై చేస్తాను రెగ్యులర్‌గా వీడియోలు చేయడానికి. అట్లాగే వారానికి ఒక లాంగ్ వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నానండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఇది ఖమ్మం సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం అయితే చేశామండి. ఆ ప్రోగ్రాం పేరే బుట్టబొమ్మ ప్రోగ్రాం అంట అండి. వీళ్ళు 1 వీక్ నుంచి నన్ను అడుగుతున్నారు, మేడం మీ గ్రూప్ దగ్గరికి వస్తాము, ప్రోగ్రాం చేస్తాము అని. నేను బిజీగా ఉండటం వల్ల వాళ్ళని ఇన్ని రోజులు పోస్ట్‌పోన్ అయితే చేశానండి. ఇంకా నిన్న కొంచెం ఫ్రీగా ఉన్నాను. అందుకనే ఈ వాళ్ళని రమ్మన్నాననమాట. వాళ్ళు మా దగ్గరికి ప్రోగ్రాం చేయడానికి వచ్చారు. ఈ ప్రోగ్రాం పేరు బుట్టబొమ్మ ప్రోగ్రాం కదండి. మా వాళ్ళు కూడా చక్కగా బుట్టబొమ్మల్లాగా రెడీ అయిపోయి వచ్చేసారు ప్రోగ్రాంలో పాల్గొనడానికి. ఈ ప్రోగ్రాంలో 3 రౌండ్స్ అయితే ఉన్నాయండి. ఒకటొచ్చేసి వాళ్ళు సరదాగా క్వెషన్స్ అడిగితే పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఫన్నీగా ఆన్సర్ చేయాలన్నమాట. రెండో రౌండ్ వచ్చేసి సై అంటే సయ్యా అని వాళ్ళు మూవీ డైలాగ్ చెప్తే మేము ఆ మూవీ డైలాగ్‌ని విత్ యాక్షన్‌తో చెప్పాలి. ఈ రౌండ్ అయితే చాలా బాగుందండి. మా వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మూడో రౌండ్ వచ్చేసి గేమ్స్ రౌండ్ అండి. ఈ రౌండ్‌ని వాళ్ళు కండక్ట్ చేయలేదు. ఎందుకంటే సమయాభావము, అలాగే వర్షం బాగా పడటం వల్ల లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి. టైం అయిందనమాట. అందుకని 2 రౌండ్స్ మాత్రమే ఈ ప్రోగ్రాంలో పెట్టారు. తప్పకుండా మీరు ఈ సుమన్ టీవీ వాళ్ళ బుట్టబొమ్మ ప్రోగ్రాం చూడండండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా వాళ్ళు అయితే వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌కి హద్దులు లేవండి. సూపర్ అంటే సూపర్‌గా ఎంజాయ్ చేశారు. నేను కూడా ఒక మూవీ డైలాగ్‌కి చెప్పలేకపోయాను. ఆ డైలాగ్ ఏంటంటే, 'లక్ష్మీ నరసింహ' సినిమాలో కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అనేది ఉంటది కదండీ ఆ డైలాగు. అది ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చారు నాకు చెప్పమని. నాకు నవ్వొచ్చిందనమాట. నేను ఆ డైలాగ్‌ని అయితే చెప్పలేకపోయాను. 2, 3 సార్లు ట్రై చేశా గానీ ఆ డైలాగ్‌ని అయితే నేను చెప్పలేకపోయాను. వేరే డైలాగ్ కూడా చెప్పించారు. తప్పకుండా మీరు ఆ ప్రోగ్రాం చూడండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయాక 2 ఫోక్ సాంగ్స్ పెట్టి డాన్స్ అయితే వేయించారండి. ఒకటి 'రాను బొంబాయికి రాను' అనే పాట, ఇంకొకటొచ్చేసి 'బావల్లో బావల్లో' అనే పాట అండి. ఇక మా వాళ్ళు ఫోకు డాన్స్ పెడితే ఇంకసలు ఆగరండి. పాటలు పెడితే విపరీతంగా డాన్స్ ఏసేశారు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా చాలాసేపు డాన్స్‌లవి ఏసుకున్నారు. నేను శ్రావణ శుక్రవారం రోజు అందరికీ వాయనం అయితే ఇవ్వలేదండి. వాళ్ళు మా ఇంటికి దూరంలో ఉంటారు. నైట్ టైంలో రావడం ఇబ్బంది కదా! వాళ్ళని అప్పుడు పిలవలేదనమాట. ఇంకా అందరం రోజు కోలాటం దగ్గర కలుసుకుంటాం కదా అనేసి ఈరోజే అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా పసుపు, కుంకుమ, గాజులు, అంటే జాకెట్ ముక్క తీసుకుంటే అవి అందరూ కుట్టించుకోవట్లేదని అందరికీ కూడా గాజులైతే తీసుకొచ్చానండి. డ్రెస్ కోడ్ మీదకి పనికొచ్చేలాగా అందరికీ కూడా బొట్టు పెట్టి వాళ్ళందరికీ వాయనం అయితే ఇచ్చానండి. అందరూ కూడా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఇంకా స్నాక్స్ కూడా అక్కడే తినేసి ప్రోగ్రామ్ గురించి కాసేపు మాట్లాడుకొని అందరం కూడా వెళ్ళిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.